కేంద్ర ప్రభుత్వ 1999 జాతీయ వయోవృద్ధుల విధానాన్ని అనుసరించి స్థానిక బోట్ క్లబ్ ఉద్యానవనంలో డేకేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరగా వెంటనే స్పందించి శాసనసభలో ప్రస్తావించిన ఎమ్మెల్యే పంతం నానాజీకి కాకినాడ జిల్లా సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ కృతజ్ఞతలు తెలిపింది. బోట్ క్లబ్ ఉద్యానవన గ్రంథాలయం వద్ద బుద్ధరాజ్ సత్యనారాయణరాజు అధ్యక్షతన జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అటల్ వయో అభ్యుదయ యోజన క్రింద డేకేర్ సెంటర్లు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో డేకేర్ సెంటర్ల అవసరాన్ని అసెంబ్లీలో ప్రస్తావించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లిన ఎమ్మెల్యే నానాజీకి కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానం చేసినట్లు తెలిపారు. ప్రధాన కార్యదర్శి అడబల రత్నప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర శాసనసభలో సీనియర్ సిటిజన్ సమస్యను ప్రస్తావించిన ఘనత నానాజీకే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు గోపాల నరసరాజు, ప్రసాద్ నాయుడు, కె శ్రీరామరాజు, చింతపల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి వేళ పరిస్థితి చూస్తే సీనియర్ సిటిజన్స్ రోజు రోజుకి సంఖ్యాపరంగా పెరుగుతున్నప్పటికీ కూడా సమస్యలు చూస్తే చాలా అధికంగా ఉన్నాయి. ఆ క్రమంలో అనేక విధాలుగా ప్రజాప్రతినిధులు కానీ, ప్రభుత్వ అధికారులకు కానీ చట్టాలు వచ్చినప్పటికీ కూడా మరి ఈరోజు అధికారులు ఎక్కడ కూడా స్పందన లేదు. ఈ క్రమంలో ఈ మధ్యకాలంలోని మన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారి దృష్టికి రత్నప్రసాద్ గారు నేను వెళ్ళి పై విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా వారికి వివరించడం జరిగింది. అదేవిధంగా అనేక పర్యాయాలు మరి కలెక్టర్ గారికి కానీ, ఆర్టీఓ గారికి కానీ, అనేక మంది ప్రజాప్రతినిధులకు కానీ చెప్పినప్పటికీ కూడా అది ఈ చెవిని విని ఆ చెవిన మరి పడేయడం జరిగింది. ఈ క్రమంలోని మరి అసిస్టెంట్ డైరెక్టర్ గారు వచ్చి ఇక్కడ ప్లేస్ కూడా నిర్ధారణ చేసి కలెక్టర్ గారి దృష్టి కూడా పెట్టారు. ఈ విషయాలన్నీ క్రోడీకరించి మన పంతం నానాజీ గారికి మీరు ఎలాగైనా సరే ఈ యొక్క విషయాలు అసెంబ్లీ దృష్టికి, సీఎం గారి దృష్టికి తీసుకొస్తే కానీ ఇది మరి నెరవేరదు. ఇది ఒక కాకినాడ సమస్య కాదు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని కూడా ఈ విధమైన వాతావరణం ఉంది. మరి హైదరాబాద్లో చూసుకుంటే వందలాది డేకేర్ సెంటర్లు అంటే 60 సంవత్సరాలు దాటినటువంటి పెద్దలు మరి పిల్లలు వాళ్ళు ఉద్యోగరీత్యా, వ్యవసాయరీత్యా మరి వాళ్ళు పగలంతా బయటకు వెళ్ళిపోయినప్పుడు పెద్దవాళ్ళు ఒంటరిగా ఉండలేక ఒక డేకేర్ సెంటర్ ఉంటే క్యారమ్స్ ఆడుకోవడానికి, తర్వాత కాలక్షేపం చేయడానికి అది హైదరాబాద్లో ఎప్పటి నుంచో నడుస్తూ ఉంది. ఆ విధమైన వాతావరణం ఆంధ్రప్రదేశ్లో కూడా కావాలని అనేక పర్యాయాలు చెప్పడం, అవన్నీ గమనించి రత్నప్రసాద్ గారు దాని యొక్క వివరాలన్నీ కూడా మరి ఒక కాగితం రూపంలో ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగింది. అది ఇచ్చిన తర్వాత ఈరోజు అసెంబ్లీలోని మరి చక్కగా అన్ని విషయాలు కూడా మరి ఇవాళ పెద్దలంతా ఎక్కువ మంది ఉన్నప్పటికీ కూడా వారి అభివృద్ధి చెందుతుండలేదు, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కనీసం వారికి డేకేర్ సెంటర్ ఉంటే మరి మెడికల్ క్యాంపులు కానీ, ఆరోగ్యంగా వాళ్ళు యోగా చేసుకోవడానికి కానీ, పగలంతా క్యారమ్స్ ఆడుకోవడానికి కానీ, పగలు కొంతవరకు కాలక్షేపం ఉంటే వారికి ఏ విధమైన పని లేనప్పటికీ కూడా మనశ్శాంతి ఉండదు. ఏదో పని ఉంటే కానీ నలుగురితో కలిసి ఉంటే కలదు సుఖం ఉన్నట్టు నలుగురు పెద్దవాళ్ళు చోట చేరి దాని కబుర్లు చెప్పుకొని వెళ్తే కొంచెం ఆనందంగా ఉంటుంది. అది తప్పనిసరిగా నెరవేర్చలేని అని సీఎం గారి దృష్టి తీయడం చాలా అభినందనీయం. రత్నప్రసాద్ గారు మాట్లాడవలసింది కోరుతున్నాను. మన వృద్ధులను చేస్తే గవర్నమెంట్కి చాలా చిన్న చూపు, ఇంకా ముసలి కదా ఏం చేయలేన్నట్టు. కానీ ఇప్పుడు రోజుకి జనాభా పెరిగిపోతుంది, వృద్ధుల సంఖ్య బాగా విపరీతం పెరుగుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్లో రోజు వృద్ధుల సంఖ్య పెరుగుతుంది, వారి గురించి ఆలోచించాలని కూడా ఆయన ప్రస్తావన జరిగింది. మరి 1999 కేంద్ర ప్రభుత్వం జాతీయ విధానాన్ని ప్రకటించిన మాకు దేశవ్యాప్తంగా వృద్ధుల యొక్క సంక్షేమం కోసం ఒక విధానాన్ని పాలసీ ప్రకటించింది. ఆ పాలసీని అనుసరించి ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఒక డేకేర్ సెంటర్, అంటే వృద్ధులు 10 గంటల నుంచి సాయంత్రం వరకు కాలక్షేపం చేసి అక్కడ క్యారమ్స్ రిక్రియేషన్ కోసం ఒక డేకేర్ సెంటర్ ఏర్పాటు చేయాల్సి
అదేవిధంగా వారు ఉచిత వైసీపీలో నిరంతరం యోగా ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం కోసం ప్రతి సెంటర్ని ఏర్పాటు చేయాలి. దానికి ఫండ్స్ అన్ని కూడా మేమే భరిస్తాం. అంటే నిర్మాణ సమితి డబ్బంతా కూడా కేంద్ర భరిస్తామని చెప్పడం జరిగింది. అయితే లోకల్ బాడీస్ అంటే మన నగరపాలక సంస్థ వారు స్థలాన్ని చూపించి ఆ ప్రపోజ్ కేంద్రం కొడితే వారు 8 లక్షలు 10 లక్షలు కూడా గ్రాంట్ మంజూరు చేస్తారు. అది కట్టిన తర్వాత దాని నిర్వహణ అంతా కూడా కార్పొరేషన్ చేయాలి. అటువంటి సెంటర్ ఏర్పాటు చేయమనేసి కేంద్రం నిర్దేశించి ఆ విషయాన్ని మన గౌరవ శాసనసభ్యులు 19 గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మరి రాష్ట్రంలో ఒక్క సెంటర్ కూడా ఇంతవరకు నిర్మాణం జరగలేదు. తెలంగాణ ప్రభుత్వం వారు ఇప్పుడు 200 సెంటర్లు నిర్మించారు తెలంగాణ ఏరియాలో. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క సెంటర్ కూడా నిర్మించారు. ఇప్పుడు దానికి డబ్బు రాష్ట్రానికి ఆర్థిక భారం కాదు, మొత్తం డబ్బు అనేది సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుంది. అంటే శ్రద్ధ చూపట్లేదు ప్రభుత్వం. ఆ విషయాన్ని వేళ మన సొంత నానాజీ గారు అసెంబ్లీలో ప్రస్తావించి చంద్రబాబు నాయుడికి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకొచ్చి ఈ డేకే సెంటర్ అంటే కాకినాడ సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ నన్ను ఎప్పుడో చేయారు. వారు బోట్ కప్లో ఇటువంటి సెంటర్ ఏర్పాటు చేసి పోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి సెంటర్లు ఏర్పాటు చేస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అనేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం కూడా ఎంతకొండ వచ్చి భవిష్యత్తులో మనకు ఉద్యోగం కాబట్టి మన అందరూ ఉపయోగకరంగా ఉంటుంది అనేసి నాన్నగారు చెప్పడం జరిగింది. రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి సీనియర్ సిటిజన్స్ కోసం ప్రస్తావించిన అంశం ఏదంటే ఇదే మొట్టమొదటిసారిగా నానాజీ గారు ప్రస్తావించారు. ఈ యొక్క వీడియో అంతా కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా అసెంబ్లీ పంపడం జరిగింది. అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేసి చాలా చక్కగా నానాజీ గారు మన విషయాన్ని ప్రస్తావించారని అందరూ కూడా ఆయన అభినందిస్తున్నారు. మనం కూడా అభినందిస్తున్నారు. మొట్టమొదటిసారిగా మీ అసోసియేషన్ ద్వారా అసెంబ్లీలో ప్రస్తావన వచ్చిందనేసి కూడా మన అసోసియేషన్ అందరూ కూడా వారు అభినందిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఇదంతా ఘనత అంతా కూడా నానాజీ గారు దొరుకుతుంది. ఆయన వచ్చిన తర్వాత కూడా ఈయన యొక్క స్పందన చూసుకుని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు కూడా డేకేర్ సెంటర్ ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం సందర్భంగా కోరుతూ నానాజీ గారికి మన అసోసియేషన్ అందరి తరఫున కూడా ఒక తీర్మానం చేసి ఆయన అభివృద్ధి తీర్మానం చేస్తున్నారు. అందరూ కూడా చెప్పండి. సభకు నమస్కారం అండి. ఈరోజు అసెంబ్లీలో మా కోరిక మన్నించి రూరల్ ఎమ్మెల్యే నానాజీ గారు ప్రస్తావించి ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా తీసుకురావాలని మంచి ప్రపోజల్ పెట్టారు. నేను కూడా ఇందాక మాట్లాడడం ఫోన్ చేసినప్పుడు పర్సన్స్ ఉంచుకోగా ఫోన్ ఇస్తే పాపం మాట్లాడాడు. ఇవాళ సాయంకాలం పెట్టామంటే దీని నుంచి మీకు తెలుసు కదా, మళ్ళీ దీని నుంచి మమ్మల్ని పొగడాలి అని నవ్వుతారు. పొగడం కాదని మా ధర్మం. సాయంకాలం మేము అంతా మీట్ అవుతాం. వచ్చాక మిమ్మల్ని కలుపుతాం. చాలా మంచి కార్యక్రమం మీరు టేకప్ చేశారు కాబట్టి ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాం కూడా చెప్పడం జరిగింది. వారికి ధన్యవాదాలు. మాట్లాడతారా? మెంబర్స్ అయితే ఉన్నారు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఉన్నారు, వీరందరికీ కూడా ఆత్మ బంధువులందరికీ నా నమస్కారం రండి. మన ఈ కాకినాడ అంటేనే పెన్షనర్స్ ప్లస్ ముసలిదే ఎక్కువ. నాకు ఒక కమ్యూనిటీకి నుండి ఒక దిక్కులు చేరి ఎందరో వాళ్ళ యొక్క సమస్యలను ఒకరోజు పెట్టుకుని కొంత రిలీఫ్ అయ్యే అవకాశాన్ని మనకి సరుకున్నా లేకపోతే ఎక్కడ కలుస్తున్నారు. అలాంటి సమస్యలను మానసిక ఉల్లాస కార్యక్రమాలు కానీ ఎంతో వినట్టుగా చేస్తున్నారు. ఏదైతే గవర్నమెంట్ తీసుకెళ్ళారో ఏదైతే మన డ్రీమ్స్ ఉన్నాయో అవి సక్సెస్ కావాలని దానికి అందరూ సంఘటితంగా ఒక ఫండ్స్ కార్యక్రమం దాన్ని